ఆ బాయికాడ పండుకుంటున్నా ఆయనే మన పాదయాత్ర సురువు చేస్తాడగా కేసీఆరా ఆ ఇంతేనా నీ పని అదే వెనకడికి ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నీ ఏమో నువ్వు నడుచుడు గిడుచుడు కాదు, నేను లైన్ గీస్తా, లైన్ ఏమిటి చక్కగా నడువు చాలా అని అన్నాడు. మరి గస్స ఉంటే ఆయన పాదయాత్ర చేస్తారంటే నమ్ముతారా ఎవరన్నా? ఇప్పుడు చేస్తాడా? చేయాలి, మంచిదే, పాదయాత్ర చేస్తే మంచిదే. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, చాలా సంతోషం. ఎందుకంటే పెద్ద మనిషి, ఒక్కరి కీడు మనం కూడా కోరుకోవద్దు. జిల్లా జిల్లా తిరుగుతారట, జిల్లా తిరగని, గ్రామం తిరగని, ఆయన ఆరోగ్యంగా ఉండి అంతా తిరిగితే చాలా మంచిది. అమ్మో ఎంత సుఖం పూజ. నిన్నమోనేమో నిన్న మొన్న కాదు, అంటే చేసిన పనుల మీద కోపం వస్తుంది కానీ మనిషిని వ్యక్తిగతంగా మనం విమర్శించొద్దు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకరికి చెడు మనం ఎప్పుడు కోరుకోవద్దు. ఆయన మంచిగా ఉండాలి, తిరిగి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలి, ఏం చెయ్యాలి, మేము ఏం చేయలేకపోయినాం, ప్రభుత్వానికి ఏం సూచనలు ఇవ్వాలి, ఏం సలహాలు ఇవ్వాలి, దీని మీద సలహాలు సూచన లేదు. గద్దె కూడా మళ్ళా కుర్చీ, పెద్ద కుర్చీ ఆయనట మళ్ళా వచ్చేతా కొడుకు రానిసాడే, కొడుకు రానియాడు, ఆల్రెడీ చెప్పిండు. ఏమని? నేనే ఫస్ట్ సారి అయిపోయినాక రెండోసారి ముఖ్యమంత్రి కొడుకే కావాల్సిండే. కొడుకు అత్తగారు కూడా ప్రగతి భవన్ లోనే ఉండేదాళ్ళు. కొడుకు అత్తగారు కూడా కేటీఆర్ అత్తగారు వాళ్ళు ప్రగతి భవన్ అనే అక్కడ మూలకు ఉండేది. అనుకుంటారు. అరే వాళ్ళు తెచ్చుకున్నాడా? నీదేమన్నా ఖర్చా? నీ జీతంలోకి వెళ్ళి ఖర్చు పెట్టే లేదుగా. ఖర్చా అంటే నా పైసా కూడా ఉంది ప్రగతి భవన్ లా. ఎక్కడి? ప్రజల సొమ్మే ప్రగతి భవన్. ప్రజల సొమ్మే కానీ అంటే కేసీఆర్ ఒక్కంది కాదు కదా, ప్రజలది కదా. కాబట్టి ఎంతమందినైనా ఉంటూ ఉంచుతారు. అయితే అందులో ఉంచినప్పుడు తరుణంలో ఏంటంటే కేటీఆర్ వాళ్ళ అత్త పొద్దున్న లేస్తే మాలుని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తావు, ఇక మీరు పెద్ద మంచి అయ్యారు కదా, మీరు రిటైర్మెంట్ కావచ్చు కదా, ఆయనకు అప్పచెప్పొచ్చు కదా, ఇదే చదివేదట. పొద్దున్న లేస్తే ఆమెనేమో బిడ్డతోనే, బిడ్డ మామతోని, ఇక పిల్లగాలతోని ఇదే రచ్చనట్టగా, ఇదే రాశాంగం. ఆయన ఫామ్ హౌస్ లో పండుకునే సపరేట్ రాకపోయేదట. అటువంటిది ఈ టైంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది కళ.